అటెన్షన్. ఎవరి బాధ్యతల్ని, డ్యూటీస్‌ని వాళ్ళు అకౌంటబిలిటీతో వాళ్ళు నిర్వర్తిస్తే సేవ అనే కాన్సెప్టే ఉండదు. ఒకరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు. ఎవరి డ్యూటీస్‌ని వాళ్ళు నిర్వర్తించకపోవడం వల్లనే వేరే వాళ్ళు వచ్చి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేయాల్సిన పరిస్థితి వస్తది. సో అది కూడా ఫ్రాడే మళ్ళీ. ఈ రోజుల్లో అంతా బిజినెస్సే. సో అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? మన డ్యూటీస్‌ని మనం సరిగా నిర్వర్తించకపోవడం వలన. కొంతమంది తల్లిదండ్రులుంటారు. పిల్లల్ని సరిగా పెంచకుండా రోడ్డు మీద గాలికి వదిలేస్తారు. వాళ్ళకి సర్వీస్ అనేది అవసరం అవుతుంది. అంతేకాకుండా కొంతమంది పిల్లలుంటారు. తల్లిదండ్రులని వృద్ధాప్యంలో సరిగా చూసుకోరు. ఆ వాళ్ళకు కూడా సర్వీస్ అనేది అవసరం అవుతుంది. ఇంకా పబ్లిక్ సర్వెంట్స్ విషయానికొస్తే వాళ్ళు గాని సరిగా పనిచేశారంటే అకౌంటబిలిటీతో చాలామంది పబ్లిక్‌కి సమస్యలనేవి ఉండవు. ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళు గాని సరిగా అకౌంటబిలిటీతో చిత్తశుద్ధితో పనిచేశారంటే దేశంలో అన్ని సమస్యలు తీరిపోతాయి. సో తీర్చలేని సమస్య అంటూ ఉండదు. అన్ని సమస్యలు తీరిపోతాయి. కానీ ఇక్కడ సమస్య ఏంది? వాళ్ళు అకౌంటబిలిటీతో, బాధ్యతతో, చిత్తశుద్ధితో పనిచేయరు. సో ఎక్కడైనా సమస్య అదే. మన పనిని మనం చిత్తశుద్ధితో చేస్తే సేవ చేసినట్టే. మనం అది పని కట్టుకొని వేరే వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న పనిని చిత్తశుద్ధితో, అకౌంటబిలిటీతో బాగా చేస్తే చాలు. సో మీకు ఎటువంటి మనం బాగుపడాలంటే, మన దేశం బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో, అకౌంటబిలిటీతో పనిచేయాలి. అలా పనిచేసినప్పుడు దేశం కూడా వృద్ధిలోకి వస్తుంది. అప్పటిదాకా దేశం కూడా బాగుపడదు. సో మన ఇక్కడ సమస్య ఏంటంటే అకౌంటబిలిటీ లేకపోవడం. అకౌంటబిలిటీ ఉండాలి. చిత్తశుద్ధితో మన ప్రొవిషన్ మనం చేస్తే చాలు. ఇప్పుడు నేనున్నాను. నేను చిత్తశుద్ధితో, అకౌంటబిలిటీతో నేను తీసుకున్న కేసుకి నేను పనిచేయాలి. నేనేమి సేవ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా. ఇక్కడ ఏంటంటే ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ వైద్యం చేయాలి. ఫ్రీగా చేయమని అవసరం లేదు. ఎందుకంటే అతను లక్షలు పోసి చదువుకొని ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు చదువుకొని ఉంటాడు. అతను ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. అతను చేయాల్సింది ఏంటంటే అతను చేసే పనిని భక్తితో, డ్యూటీఫుల్గా అతను అకౌంటబిలిటీతో చేయాలి. కేర్లెస్గా చేయకూడదు. సో ఎవరైనా సరే అకౌంటబిలిటీతో, చిత్తశుద్ధితో పనిచేస్తే సేవ చేయాల్సిన అవసరం లేదు. అకౌంటబిలిటీతో పనిచేస్తే చాలు.